గురుमध्ये స్థితం విశ్వం విశ్వमध्ये స్థితౌ గురుః గురుర్విశ్వం న చాన్యోస్మి తస్మై శ్రీ సాయి గురవే నమః. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగనసదృశ్యం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షీభూతం సాయినాథం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ की జై. జై సాయినాథ్ బాబా. శ్రీ గురుభ్యో నమః. సాయినాథుని యొక్క అఖండమైనటువంటి కృపా విశేషం సాయి సచ్చరిత్రలో అమృత తుల్యం అంటే బ్రహ్మనిష్టకు సంబంధించినటువంటి బోధ. బ్రహ్మజ్ఞానాన్ని కోరి వచ్చినటువంటి భక్తుని మిషగా చేసుకొని, నిమిత్తంగా చేసుకొని, కారణంగా చేసుకొని మనందరికీ కూడా సాయిబాబా ఆ బ్రహ్మ విద్యను, ఆ బ్రహ్మనిష్టను, ఆత్మ నిష్టను, ఆత్మ సాక్షాత్కారానికి కలగటానికి ఏవి అవసరం ఉన్నాయో అవన్నీ కూడా మనకి వివరిస్తున్నారు. అయితే అభ్యాసము మరియు శ్రమ తప్పనిసరి అని చెప్తున్నారు. ఎముకలు పుల్లలైపోవాలట. ఎముకలు పుల్లలవ్వాలి. అప్పుడు గురుకృపా ప్రకాశంతో బ్రహ్మజ్ఞానం మెల్లమెల్లగా చేజిక్కుతుంది. నేను ఈశ్వరుణ్ణి, నేను నియంతను అని హిరణ్యగర్భునికి అహం కలిగినప్పుడు తన స్వరూపాన్ని మరిచిపోవటంతో విశ్వం యొక్క ప్రాదుర్భావం కలిగింది. అంటే విశ్వం ఎట్లా ఏర్పడింది? మనకి కనిపిస్తున్నటువంటి ప్రపంచమంతా కూడా ఏ విధంగా ఏర్పడింది అని చెప్తున్నారు. నేను ఈశ్వరుణ్ణి, నేను నియంతను అని హిరణ్యగర్భునికి అహం కలిగినప్పుడు తన స్వరూపాన్ని మరిచిపోవటంతో ఇక్కడ రెండు ఉన్నాయండి. ఎప్పుడు అహం కలుగుతుందో, అహం కలగటం అంటే ఏమిటి అసలు? తాను తనని తగ్గించుకొని చూడటం అహం అండి. కానీ మనం తనని తాను గొప్పగా చెప్పుకోవటం అహం అనుకుంటాం. కాదు, తన వాస్తవ స్వరూపానికి భిన్నంగా భావన చేయటం అహంకారం. దీన్ని మనం గట్టిగా రాసి పెట్టుకోవాలి. ఎక్కడైనా సరే మర్చిపోకుండా. ఎక్కడ రాయాలి? ఎక్కడ రాస్తే పోతుంది? మనసులో రాసుకోవాలి. ఎక్కడ రాసినా ప్రయోజనం లేదు. చాలా సందర్భాల్లో మనం ఈ అహంకారం అండి అంటాం. మానవులైన మనకు అహంకారం కాదుట. హిరణ్యగర్భుడికి ఏమనిపించిందిట? నేను ఈశ్వరుణ్ణి, నేను నియంతను అని హిరణ్యగర్భునికి అహంకారం కలిగినప్పుడు ఆ అహంకారం కలగటము, స్వరూపాన్ని మర్చిపోవటంతో రెండు కలిసే వస్తాయండి. ఇప్పుడు హిరణ్యగర్భుడి కథ కాదు, ఇది మన కథ. మనకు అన్వయించుకుంటూ ఉండాలి కదా ప్రతిదీ. ఇప్పుడు మనకి పర్ఫెక్ట్ డెఫినేషన్ ఫర్ అహంకారం. చాలా మనం ఊరికే వేగ్గా అహం అంటుంటాం. అహం అంటే సహజంగా తన గొప్పలు చెప్పుకోవటం, తనని గొప్పగా చెప్పుకోవటం, అవన్నీ కాదండి. నేను దరిద్రుణ్ణి, నేను హీనుణ్ణి, నేను చాలా అల్పుణ్ణి, నేను దాసానుదాసుణ్ణి, నేను హీనాతిహీనుణ్ణి, ఈ భావాలు కూడా అహంకారమే. శాస్త్ర ప్రమాణం ఊరికే మాట్లాడటం కాదు. శాస్త్రాన్ని ప్రమాణంగా తీసుకున్నప్పుడు ఏం జరుగుతుందంటే మనకి ఉన్నది ఉన్నట్టుగా తెలుస్తుంది, సత్యం గోచరం అవుతుంది. అందుకోసం మనం శాస్త్ర ప్రమాణం, గురు ప్రమాణం తీసుకుంటాం. ఇప్పుడు అహంకారం అంటే ఏంటి? తనను తాను తద్భిన్నంగా దర్శనం చేయటం అహంకారం అండి. ఇది అమృతం అన్నమాట. తనని తక్కువ చేసుకొని చూడటము అహంకారమే. అందుకోసం వాడికి సుఖం ఉండదు. నేను దీనుండి హీనుండి అనుకుంటే వాడికి మాత్రమే సుఖం ఉందండి. నేను పాపిని అనుకున్నాను అనుకోండి, వాడికి ఏం సుఖం లేదు. నేను చాలా గొప్పవాడిని, నా అంతటి వాడు లేడు అనేటువంటి భావం. అంటే ఏది నువ్వు కాదో దానిని ఆశ్రయించటం అహంకారం అండి. గుర్తుపెట్టుకోవాలి.
అది ఎక్కడ దాకా పోయిందిట, మనతో కాదు, హిరణ్య గర్భుడికి. అంటే హిరణ్య గర్భం అంటే ఈ విశ్వం అంతా దేని గర్భంలో ఉందో దానికి హిరణ్య గర్భుడు అని పేరు చెప్తారు. అంటే ఈ భువన భవంతరాలంతా కూడా సమిష్టి. వ్యష్టి అంటే ఇండివిజువల్ అండి, మనం ఒకళ్ళం, మానవులు, జంతువులు, చెట్లు, ఇదంతా కూడా వ్యష్టి, అది వ్యక్తి. అంతా కలిపితే సమిష్టి అవుతుంది. సమిష్టి మనస్సుకి, సమిష్టి ప్రాణానికి హిరణ్య గర్భుడని పేరండి. అంటే మనందరి ఈ యావత్ విశ్వంలో ఉన్న ప్రాణశక్తి, ఈ విశ్వంలో ఉన్నటువంటి సంకల్ప శక్తి, అంటే మనస్సు, ప్రాణము, ఇదేగా జీవుడు అని మనకు శాస్త్రం ఒక విధంగా చెప్తుంది. అట్లా ఎందుకు చెప్పారంటే ఒక విధంగా చెప్తుందంటే కరెక్టే. శాస్త్రం కూడా ఇట్స్ ఎ యూనివర్సిటీ అండి. శాస్త్రం అంటే ఏంటి? శాస్త్రంలో సర్వం ఉంటుంది. సర్వం ఉన్నప్పుడు ఆ సర్వం ఒకదానికి చెప్తున్నదేగా. ఆ ఒకటి ఏమిటి? జ్ఞానికి చెప్తుందా, అజ్ఞానికి చెప్తుందా, మధ్యమాధికారికి చెప్తుందా, ఉత్తమాధికారికి చెప్తున్నదా, మందాధికారికి చెప్తున్నదా? అంటే అందరికీ చెప్తుంది. అందుకని ఇట్లా కూడా చెప్తుందని చెప్పటం. ఒకానొక స్థితిలో మనసు ప్రాణం జీవుడు అని చెప్తామే కానీ ఆ జీవుడు ఎక్కడున్నాడు, అది పరమాత్మ యొక్క నీడే కదా అని చెప్తుంది. అది ఉత్తమాధికారికి చెప్పేటువంటిది. అట్లా ఒక్కొక్క పొజిషన్ని బట్టి ఉంటుందండి. అందుకోసమే ఏకబోధ అందరికీ పనికిరాదు. అయితే అందరూ కలిసి ఒక జంక్షన్కి వచ్చిన తర్వాత ఆ ఫైనల్ మూమెంట్ మాత్రం ఏకహ, అంటే ఉత్తమాధికారి అయిన వాడికి చెప్పేది ఫైనల్. సరే, ఉత్తమాధికారికి చెప్పేదే మధ్యమాధికారికి, మందాధికారికి చెప్పచ్చు కదా అంటే వాడు అర్థం చేసుకోకపోగా, అంటే వాడి బుద్ధి సిద్ధంగా లేదు కాబట్టి అపార్థం చేసుకొని ఒకదానికి ఒకటి పట్టుకుంటాను భయం, అందుకని చెప్పరు. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారు? అటువంటి హిరణ్య గర్భుడికి, అంటే సమిష్టి మనసు, సమిష్టి ప్రాణం మనం అర్థం చేసుకోవటం కోసం దాన్ని హిరణ్య గర్భుడు అంటారు. ఆ హిరణ్య గర్భుడికి ఒక సంకల్పం వచ్చింది. ఏమిటది? నేను ఈశ్వరుణ్ణి, నేను నియంతను అని హిరణ్య గర్భునికి అహం కలిగినప్పుడు ఇక్కడ అర్థమైపోతుంది మనకి. అహం అంటే ఏంటంటే మనం జన్మలో మర్చిపోకూడదు, రాంగ్ ఐడెంటిఫికేషన్. అది నువ్వు కాని దానితో నువ్వు తాదాత్మ్యం చెందుతున్నావు. అది తక్కువ ఎక్కువ ప్రశ్న కాదు, దానిని అహం అంటాం. అది అసత్యము కాబట్టి ఏమవుతుందంటే అసలు ఎందుకు అనుకున్నాడు అట్లా? అహం ఎందుకు వచ్చిందిట చెప్తున్నాను వెంటనే. తన స్వరూపాన్ని మర్చిపోవడంతో, అది దాని యొక్క అసలైన సస్వరూపం అంటే అదండి. అసలు తన స్వరూపాన్ని మర్చిపోవడంతో వచ్చినటువంటి సమస్య ఇదంతా. మన దుఃఖం కానివ్వండి, ప్రపంచం కానివ్వండి, మనకు కనిపించేటువంటివి కానివ్వండి, అంతా కలిపితే జీవ జగత్ ఈశ్వరులు మూడు కూడా అసలు స్వరూపం తెలియకపోవటం వల్లే, తన స్వరూపాన్ని మర్చిపోవడంతో విశ్వం యొక్క ప్రాదుర్భావం, అంటే ఆ విశ్వం ఏర్పడటానికి కారణమైంది ఇది. అక్కడే ఉంది మోసం. ఆ మోసం ఇక్కడ కనిపిస్తూ ఉన్నది అంతే. ఈ వెష్టిలో ఉన్నదే సమిష్టిలో, సమిష్టిలో ఉన్నదే వెష్టిలో ఉంటుందండి, అంతకన్నా ఏమీ లేదు. అందుకోసమే దాన్ని దాటిపోవాలని చెప్పేది. నేనే బ్రహ్మను అన్న జ్ఞానం కలిగినప్పుడు, జాగ్రత్తగా చూడండి, నేను ఈశ్వరుణ్ణి, నేను నియంతను అనేటువంటి ఆలోచన రావటం ద్వారా తన స్వరూపాన్ని మర్చిపోయి విశ్వం ప్రారంభమైంది. నేనే బ్రహ్మను, నేనే జ్ఞానం, నేనే బ్రహ్మను అనే జ్ఞానం కలిగినప్పుడు జ్ఞాత ఆత్మస్వరూపంలో విలీనమైపోయినప్పుడు అదే విశ్వభావ విసర్జన అని శృతి ఘోషిస్తుంది. శాస్త్రం చెప్తుందని. ఇది చాలా జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి. ముక్క అర్థం చేసుకుంటే కానీ ఇప్పుడు అహం అంటే అనేది మనకు అర్థమైపోయింది క్లియర్గా. ఇప్పుడు ఎప్పుడు పోతుంది విశ్వభావం రావటం చెప్పారు. ఎట్లా వస్తుందిట?
తాను ఏది కాదో అది తాను అనుకోవటం వల్ల వచ్చినటువంటి మోసం ఇదంతా. అందువల్లే ఆ మోసమే ఈ ప్రపంచంలో జీవుల్లో అందరిలో కూడా కనిపిస్తుంది. సరే, మోసం రావడం తెలిసింది. ఆ మోసం ఎట్టబోవాలి? నేనే బ్రహ్మను అన్న జ్ఞానం కలిగినప్పుడు. అది అంటే ఈశ్వరుడికి నేను నియంతను అనే భావానికి, హిరణ్య గర్భానికి, బ్రహ్మకు తేడా ఉన్నది. అంటే వాస్తవంగా అది బ్రహ్మ, వాస్తవంగా అది పరమాత్మ. ఆ పరమాత్మ ఎప్పుడైతే తనను ఒక దానితో ఐడెంటిఫై చేసుకుందో, ఈశ్వరుడని, నేను నియంతనని, ఈ ఈ రెండు బాధ్యతలు పెట్టుకున్నది. ఎప్పుడు పెట్టుకున్నదో అసలు దానికి వాస్తవంగా ఏమి లేదు. ఆ పెట్టుకోవటం వల్ల ఎందుకు పెట్టుకుందిట? తానెవరో మర్చిపోయింది. మరలా ఆ విశ్వభావం పోవాలంటే ఆ మరపు ఎరుక కావాలి. అంతే కదండి. మర్చిపోయింది. ఇప్పుడు వస్తువు పెట్టి మర్చిపోయాం, మళ్ళీ ఎరుకలోకి వస్తే దొరుకుతుంది అంతే. అదేవిధంగా నేనే బ్రహ్మను, అది బ్రహ్మ అనుకోవటం వాస్తవ స్వరూపం. నేను ఈశ్వరుణ్ణి నియంత్రణ అనుకోవటం అవాస్తవ స్వరూపం. అవాస్తవ స్వరూపం వల్ల అజ్ఞానము, వాస్తవ స్వరూపం దర్శనం చేయటం ద్వారా జ్ఞానము. నేనే బ్రహ్మనని జ్ఞానం కలిగినప్పుడు, ఇక్కడ చూడండి, జ్ఞాత ఆత్మస్వరూపంలో విలీనమైనప్పుడు, జ్ఞాత ఎవరైతే తెలుసుకుంటూ ఉన్నారో అది ఆత్మస్వరూపంలో ఎట్లా తెలుసుకుంటున్నారు? వేరుగా తెలుసుకుంటున్నారు. ఆ వేరు కాదు అని తెలుసుకుని ఆత్మస్వరూపంలో విలీనమైనప్పుడు అదే విశ్వాభాస, విశ్వ ఆభాస. అంటే విశ్వం అనేది ఆభాస అంటే అబద్ధం. ఇక్కడే చెప్తున్నారు విశ్వం అబద్ధం అని చెప్తున్నారు. ఈ విశ్వం అబద్ధం అనేటువంటి ఆ ఆభాస విసర్జన, అప్పుడు అది పోతుంది. విసర్జించడం అంటే వెళ్ళిపోతుంది అని శృతి ఘోషిస్తుంది. ఆత్మ జాగృతి కాగా, అంటే ఆత్మ ఎప్పుడైతే జాగృతి అయ్యిందో అంతఃకరణ వృత్తి, ఈ మనో బుద్ధి అహంకార చిత్తం, ఈ 4 అంతఃకరణ కదా. ఆత్మ జాగృతి ఎప్పుడైతే అయిందో, మన ప్రాణం తీసేది మనసే కదండి. మనకు తెలిసి మనసే మనకు పెద్ద ఇది. అదే రెండింటికి, మనసే ప్రాణం తీస్తుంది, మనసే ప్రాణం పోస్తుంది. అయితే ఇప్పుడు ప్రాణం తీసే స్టేజ్లో ఉంది, దాన్ని ప్రాణం పోసే స్టేజ్కి తీసుకెళ్ళాలి. ఆత్మ జాగృతి అయితేట అంతఃకరణ వృత్తి బ్రహ్మతో ఏకరూపమైనప్పుడు, అది ఆత్మ జాగృతి అయితే ఏమవుతుంది? ఆత్మ జాగృతిగా అంతఃకరణ వృత్తి, ఈ మనస్సు, మనోబుద్ధి అహంకార చిత్తం, ఈ 4 కూడా బ్రహ్మతో ఏకరూపమైనప్పుడు బ్రహ్మ అగ్నిలో విశ్వం ఆహుతి అయి, అది చివరికి ఆహుతి కావలసిన కట్ట వాస్తవంలో అవాస్తవం వాస్తవంలో కలిసిపోవాలి. అసత్ సత్తుతో కలవాలి, అంతే కదా. అసతోమ సద్గమయ అంటే అదే. తమస్సు చీకటి, తమసోమ జ్యోతిర్గమయ, ఈ తమస్సు జ్యోతిలోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఈ ఒక రూమ్లో చీకటి ఉందనుకోండి, లైట్ వేస్తే ఏమైపోయింది? ఆ చీకటి ఎడిపోయింది, పక్కింటికి పోయిందా? లేదు, ఆ వెలుగులో కలిసిపోయింది. అట్లాగే జ్ఞాత ఆత్మస్వరూపంలో విలీనమైపోయినప్పుడు అదే విశ్వాభాస విసర్జన శృతి ఘోషిస్తుంది. ఆత్మ జాగృతి కాగా అంతఃకరణ వృత్తి, అది అంతఃకరణ వృత్తి అంటే మనకు తేలిక అర్థం అంటే ఆలోచన వృత్తి, బ్రహ్మతో ఏకరూపమైనప్పుడు బ్రహ్మాగ్నిలో విశ్వం ఆహుతి అయి ఆ బ్రహ్మాగ్ని ఆ అగ్నిలో ఆహుతి అయిపోతుంది. ఏమిటి ఆహుతి అయ్యేది? విశ్వం. సృష్టి అంతా భస్మం అయిపోతుంది. అంటే ఈ సృష్టి అనేది ఉండదు, సృష్టి భస్మం అయిపోతుంది. అందుకోసమే సృష్టికే ఈ యొక్క సృష్టి స్థితి లయాలని చెప్తారు కదా. ఆ సృష్టి పోయేదే చివరికి. అంటే ఎప్పుడూ ఉన్నది కాదు, మొదల్లో లేదు చివరిలో లేదు, మధ్యలో ఉండటం ఏముండటం అనేది అదే. అందుకోసమే దాని ఆభాస అని చెప్పారు. సృష్టి అంతా భస్మం అయిపోతుంది. జీవుల స్థితి కూడా ఇదే. అంతేగా ఇంతకుముందు మనం చెప్పుకున్నదే. ఆ హిరణ్య గర్భుడికి ఉన్న లక్షణాలే వీళ్ళకి వచ్చినాయి. కాబట్టి జీవుల యొక్క స్థితి కూడా అంతే. మాయా భ్రమ నివృత్తి కాగానే, అది ఆ మాయా అనేటువంటి భ్రమ పోయిందనుకోండి, తాడు అంటే ఏమిటి? భ్రమలో ఏముంది? పాము కనిపిస్తుంది. చీకటి వల్ల, ఆవరణ దోషం ఉండటం వల్ల, ఆ చీకటిలో అనేది అజ్ఞానం. కిరణాలు,
ముచ్చపు చుప్ప, వీని ఆభాస వెంటనే తొలగిపోతుంది. ఖచ్చితంగా శాస్త్రంలో ఉన్న పదం వేశారు, ఆభాస. ఆభాస అంటే అట్లా కనిపిస్తుంది అంతే, కనిపించట్లేదని చెప్పరండి. అద్వైతులు ఎప్పుడు కూడా ప్రపంచం కనిపించదు అని చెప్పరు, కనిపిస్తుందనే చెప్తారు. అది అలా ఉన్నదా అంటే లేదు, ఉన్నది ఒకలా కనిపిస్తున్నది మరోలా, అందుకోసమే అది మోసం అని చెప్తారు. ఎట్లయితే ముచ్చపు చిప్పలో మనకు ఆ సూర్యకిరణాలు పడి వెండిలా కనిపిస్తుంటాయి, అది కనిపించదని ఎవడన్నా అంటాడా? అంటే ఎవరిని ఒప్పుకుంటారా? ప్రపంచం లేదంటే ఎవరిని ఒప్పుకుంటారండి? ప్రపంచం కనిపిస్తుంది, కనిపించదనరు. అయితే అది అలా ఉండే కనిపిస్తున్నదా, వేరేలా ఉండి ఇంకోలా కనిపిస్తున్నదా? ఇది పెద్ద పొజిషన్. ఉన్నది పరమాత్మ, కనిపిస్తున్నది ప్రపంచం అండి, అంతే. ఆ సూర్యకిరణాలు ఎట్లా అయితే ఆ ముచ్చపు చెప్పులో పడి ఆ వెండిలా భాషిస్తూ ఉన్నదో అది భ్రాంతి కదా. తాడు, చీకటిలో వస్తువుగా తాడుంది, మన బుద్ధిలోనేమో సర్పం కనిపిస్తున్నది. ఒకటి ఉంటే మరొకటిలా కనిపిస్తుంది. దూరంగా ఎండమావులు నీళ్లు కనిపిస్తున్నాయి, పోయి చూస్తే నీళ్ళు ఎక్కడున్నాయి? ఆ సూర్యకిరణాలు రివర్స్లో వచ్చి నీళ్ళలాగా కనిపిస్తున్నాయి. కనిపిస్తున్నది, కాదంటం లేదు, నీళ్ళలాగానే ఉంది. అది నీరా? కాదు. ఒకటి మరొకటిలా కనిపిస్తున్నది. తాడు పాములా కనిపిస్తున్నది, ముచ్చపు చిప్ప వెండిలా కనిపిస్తున్నది, ఎండమావులు నీరులా కనిపిస్తున్నాయి. అలాగే పరమాత్మ ప్రపంచంలా కనిపిస్తున్నాడు, అందుకోసమే అది ఆభాస. కాబట్టి ఎప్పుడు పోతుందట ఇది? మాయా భ్రమ నివృత్తి కాగానే, అది భ్రమ కదా, ఆ భ్రమ పోవాలంటే ఏం చేయాలి? కాంతిలో చూస్తే తాడైపోయింది. పాము ఎక్కడికి పోయిందండి? పాము ఎక్కడికి పోతుంది? ఆ తాళ్ళలోకి పోతుంది. ఎక్కడికి పోతుంది? అలా ఉంటే కాదు పోవడానికి. కాబట్టి కనిపించేదంతా ఉన్నది కాదు. అది ఎప్పుడు తెలుస్తుంది? ఆ అసలు స్వరూపం చూస్తే ఈ కనిపిస్తున్నది మాయా అని తెలిసిపోతుంది. ఎండమావుల దగ్గరికి వెళ్ళి చూసామనుకోండి, ఏముండదు అక్కడ, చూస్తేగా తెలిసేది మాయా అని. అట్లా నివృత్తి కాగానే తాడు కిరణాల ముచ్చపు చిప్ప వీని ఆభాస వెంటనే తొలగిపోతుంది. ముచ్చపు చిప్ప అన్న జ్ఞానం లేకపోవటమే వెండి అని భ్రమించడానికి కారణం. చూసారా, అది ముచ్చపు చిప్ప అని తెలియకపోవటం వల్లే అది వెండి అని భ్రమపడి పరిగెత్తిపోతారు ఆ వెండి పట్టుకుందామని. తీరాపోతే ఏమైంది? అక్కడ ముచ్చపు చిప్ప. ఎందుకట్ట కనిపించింది నాకు వెండిలాగా అంటే ఆ సూర్యకిరణాలు పట్టడం వల్ల ఆ దృష్టి దోషం. అందుకోసమే ఇదంతా కూడా దృష్టి సృష్టే కానీ వాస్తవ సృష్టి కాదు. ఇది బ్రహ్మజ్ఞానం అండి. ఇది బోధపడితే తప్ప, ఇది బోధపడటం అంటే అది నాకు నిజంగా ఈ ప్రపంచం అంతా కూడా అట్లా పరమాత్మగా చూడగలం, అంతేగాని సాయిబాబా ఫోటో వేసి చూడటం కాదు. అసలు సాయిబాబా అంటేనే నా గురువు నన్ను శరీరం నుంచి ఏనాడో తీసేశాన్ని పరమ సత్యాన్ని చెప్పినటువంటి పరమాత్ముడు ఆయన. మనకు అది అర్థం కాక సాయిబాబాని అదే రూపంలో చూసి ఆ రూపాన్ని మళ్ళీ ఇంకా అసలు ఆ రూపమే కాదురా నాయన అని చెప్తున్నారు. ఆ రూపం నేను కాదు. దానికి విచారణ చాలా అవసరం అండి. అప్పుడు అది తెలుస్తుంది. విచారణ అంటే ఆ వెలుగులో చుట్టం. వెండి జ్ఞానం కలగగానే ఈ భ్రమపట్టానికి కారణం ఏమిట? ముచ్చపు చిప్పన్న జ్ఞానం లేదు. ఇది పరమాత్మ ఇట్లా భాషిస్తున్న జ్ఞానం లేకపోవటం వల్ల ప్రపంచం తెలుస్తున్నది. వెండి జ్ఞానం కలగగానే అది ముచ్చపు చిప్ప అన్న విషయం తెలుస్తుంది. భ్రమ నివృత్తి కాగానే వెండి అన్న భ్రమ తొలగిపోయి ముచ్చపు చిప్ప అన్న జ్ఞానం స్పష్టమవుతుంది. ఒకటే ముక్కండి, స్వరూప జ్ఞానం కలిగితే తప్ప భ్రమ పోదు. వాస్తవాన్ని చూస్తే తప్ప మనం చూసేది అవాస్తవం తెలియదు. అందుకోసమే సాయిబాబా పదే పదే నీ స్వరూపాన్ని నువ్వు తెలుసుకో, నీ స్వరూపాన్ని నువ్వు తెలుసుకో, నీ స్వరూపాన్ని నువ్వు తెలుసుకో అని చెప్పారే కానీ ఆ స్వరూపం ఇదని చెప్పలే సాయిబాబా. చెప్పలేదా? చెప్పారు సాయిబాబా. నీ స్వరూపం 47వ ఓవి 14వ అధ్యాయం పొరపాటున మర్చిపోకూడదు. మరి నీ స్వరూపాన్ని తెలుసుకో, నీ స్వరూపాన్ని తెలుసుకున్నప్పుడు నీ స్వరూపం ఏమిటో కూడా చెప్పారు. ఏమిటది? చరాచర జగత్తంతా నువ్వే ఉన్నావు, నేనై ఉన్నాను. నువ్వే ఉన్నావంటే ఉపదేశం, నేనై ఉన్నానంటే అనుభవం. అది ఉపదేశ వాక్యం నువ్వే ఉన్నావని. తత్వమసి ఆ పదానికి తెలుగు అర్థం అంతే. నేనై ఉన్నాను అని చెప్పడం అహం బ్రహ్మాస్మి.
బృహదారణ్యకోపనిషత్తు చెప్తుంది ఆ విషయాన్ని. అన్యోన్యమైన ఈ మోహ లక్షణాన్ని జ్ఞానదీపంతో ప్రకాశింప చెయ్యండి చెప్తున్నారు. అజ్ఞాన మాలిన్యాన్ని క్షాళన చేయండి. నీ దుఃఖానికి కారణం అజ్ఞానం కదా, అది పాముని భయపడిపోవటానికి కారణం నీ అజ్ఞానం. ఆ చీకటే అజ్ఞానం, అదే లైట్ వేస్తే అయిపోయింది. కాబట్టి అజ్ఞాన మాలిన్యాన్ని క్షాళన చేయండి, అప్పుడు భ్రాంతి నశిస్తుంది. చూసారా ఎంత చక్కగా చెప్తున్నారు. ఆ భ్రాంతి పోవాలంటే అజ్ఞానాన్ని నశింప చేయటమే. అజ్ఞానాన్ని నశింపం ఎట్లా చేస్తామంటే జ్ఞానంతో చేస్తాం. జనన మరణాల బంధమే లేకపోతే మోక్షం కోసం సంయమనం ఎందుకు? అసలు జనన మరణాల బంధమే లేదనుకోండి, మోక్షం కోలు ఎందుకండి? అంటే ఏం చెప్తున్నారు ఇక్కడ? జనన మరణాలే లేవు అసలు. ఉన్నది మోక్షం, ఉన్నదానికోసం తాపత్రయపట్టం ఎందుకు అని చెప్తున్నారు. వేదాంతానికి మనకు ఏం సంబంధం? అది ఒక ప్రశ్న వేశారు. వేదాంతానికి మనకు ఏం సంబంధం? ఈ ప్రబంధం ఎందుకు? అసలు ఇదంతా ఎందుకు చెప్పడం? నేను బద్ధుణ్ణి, ముక్తుణ్ణి కావాలి అన్న దృఢ నిశ్చా ఆసక్తి ఉన్నవారు మాత్రమే ఇక్కడ అర్హులు. అది వెరీ క్లియర్ అండి, మనం ఏం డౌట్ పడక్కర్లేదు. అసలు పసిబిడ్డకు చెప్పినట్టు చెప్తున్నారు. అసలు ఈ వేదాంతానికి ఇప్పుడు మనం ఇంతకుముందు కొన్ని సత్సంగాల ముందు సాయిబాబాకు మనకు సంబంధం ఏంటో తెలియకుండా ఆ బంధం కష్టం. అట్లాగే వేదాంతానికి మనకేం సంబంధం? ఈ ప్రబంధం ఎందుకు అని చెప్పి ఎందుకో చెప్తున్నారు. నేను బద్ధుణ్ణి అంటే నేను బంధింపబడి ఉన్నాను. ఏమిటా దేని చేత బంధింపబడి ఉన్నాను? దుఃఖం చేత బంధింపబడి ఉన్నాను. లేదా ఒకసేపు సుఖాన్ని అనుభవిస్తున్నాను కూడా అది బంధం. ఎందుకంటే ఆ సుఖం వచ్చినా కూడా సుఖం ఉండదు, ఎందుకంటే ఆ సుఖం ఎప్పుడు పోతుందని భయం. ముక్తుణ్ణి కావాలి అని దృఢ నిశ్చయాసక్తి ఉన్నవారు మాత్రమే ఇక్కడ అర్హులు. అది ఎవరైతే నేను బంధంలో ఉన్నాను, ఈ బంధ విమోచనం కావాలి, దుఃఖంలో ఉన్నాను, దుఃఖ విమోచన కావాలి, అట్లా అయ్యి తీరాలి అనేటువంటి దృఢ నిశ్చయమైనటువంటి ఆసక్తి ఉన్నవారు మాత్రమే ఇక్కడ అర్హులు. మిగతా వాళ్ళకి దీంతో ఏం పని లేదు అసలు. అత్యంత అజ్ఞానులు కానీ లేదా పూర్ణజ్ఞానులు కానీ కారు. అది ఇక్కడ ఎవరు అర్హులట? ఈ పరిపూర్ణమైన అజ్ఞానం ఉందనుకోండి, ఈ దేహమే నేను. అజ్ఞానం అంటే ఏంటి చెప్తున్నాం? ఈ దేహం నేను, ఈ ప్రపంచం నాది, అది పరిపూర్ణమైనటువంటి అజ్ఞానం. ఈ లెక్క ఇంతే అనే భావన ఎవరికైతే ఉంటుందో వాళ్ళు పనికిరారు. వాళ్ళకి అసలు అర్థం కాదు ఇది. అందుకోసమే చాలామందికి అర్థం కాదు కూడా. అర్థం కాలేదంటలో ఆశ్చర్యం లేదండి, అర్థం అయిందంటలో ఆశ్చర్యం ఉంది. ఎందుకంటే 99% బాపుది అదే. ఈ శరీరం నేననుకోవటం పెద్ద అజ్ఞానం, ఈ ప్రపంచం నాదనుకోవటం ఇంతకన్నా భయంకరమైన అజ్ఞానం. ఆ అజ్ఞానంలో, కేవలం అజ్ఞానంలో ఉన్నవాడికి ఇది లాభం లేదు. అందుకోసం ఏం చెప్పారంటే అత్యంత అజ్ఞానులు కానీ, అది అత్యంత అజ్ఞాని అంటే వాడు మూఢంలో పరాకాష్ట. మరి కొంత అజ్ఞానం ఏంటండి అంటే ఈ దేహం నేను అనిపిస్తున్నది, ప్రపంచము కనిపిస్తున్నది, ఈ దుఃఖం ఎందుకుంది అని కొంత ఆలోచన చేసి కొంచెం విచక్షణ ఉండి ప్రయత్నం చేసేటువంటి వాడు అజ్ఞాని. వాడికి ఉంటుంది ఆలోచన, ఒరే ఇది దుప్పదగిదేదో నన్ను బాధ పెడుతున్నదిరా, ఏమిటి క్షోభ, అసలు ఈ సృష్టి ఎందుకుంది, భగవంతుని ఏమిటి, నేనేమిటి, శరీరం ఎందుకుంది, దీని పర్పస్ ఏమిటి, ఈ గోల్ ఏమిటి అని కొంత ఆ బుద్ధి కలిగిన జీవి అంటే మనిషి ఆలోచన చేయవలసింది. అది చేయట్లేదంటే వాడు పశుప్రాయుడని ఇంతకుముందు అధ్యాయంలో మనకి చెప్పారు. అట్లా వచ్చి తను ఒక నిశ్చయానికి వస్తే అట్లా ఎట్లా దృఢమైనటువంటి నిశ్చయాశక్తి ఉంటుంది. నేను బంధంలో ఉన్నాను, నాకు అర్థమైపోయింది, ఈ బంధం నుంచి బయటపడితే తప్ప నాకు మోక్షం లేదు అన్నవాడికే. లేదా పూర్ణజ్ఞానులు, పరిపూర్ణంగా తానెవరో తనకి తెలుసు, తాను ఎవరో అది అయి ఉన్నారు, సాయిబాబా లాగా. వారికి బోధ అక్కర్లేదు. అది పూర్ణ అజ్ఞానులకే అక్కర్లేదు, పూర్ణ జ్ఞానికే అక్కర్లేదు. అంటే పసిబిడ్డకి జ్ఞానోపదేశం అక్కర్లేదు, ఎందుకంటే వాడికి ఏం అర్థం కాదు.
వాడి స్థితే వాడికి తెలియదు. మరి సాయిబాబాకి అక్కర్లేదు. వారు పూర్ణ జ్ఞాని, పసిబిడ్డ పూర్ణ అజ్ఞాని. ఇద్దరు ఒకేలా కనిపిస్తారు. అది కూడా లా కనిపించడమే. ఈ ప్రపంచం లా కనిపించినట్టు అది కూడా లానే, ఒకటి కాదండి. చాలామంది పొరపాటు పడుతుంటారు. ఈ పిల్లలే సాక్షాత్ భగవత్ స్వరూపం అండి, వాళ్ళకి ఏమి తెలియదండి అంటే, భగవంతుడికి ఏం తెలియదనే. వీడికి ఏమీ తెలియదు, ఆయన పూర్తిగా తెలుసు. అందుకని అక్కడ కొంత సామీప్యత కనిపిస్తూ ఉంటుంది మనకి. కాబట్టి ఆ భేదం తెలియకపోతే అర్థం కాదు. అసలు బద్ధులే కానప్పుడు ఇక ఎలాంటి ముక్తి? అసలు వాడికి బద్ధుడానికి జ్ఞానమే లేదు. అసలు వాడికి నేను బంధింపబడాను, బయటపడాలని ఆలోచనే లేదు. వాడు ఏదో కొమ్ము సిద్ధం అవుతూనే ఉన్నాడు, దాంతో ఏదో కొమ్ము చింతలు ఆడుతున్నాడు. వాడు దాంట్లో ఏదో ఆనందాన్ని పొందుతున్నాడు, ఆ భ్రాంతిలో ఉన్నాడు. వాడికేం ముక్తి ఉంటుంది? ఇదంతా వస్తుస్థితి. అది బంధము మరియు ముక్తి, ఇవి రెండు త్రిగుణాల సమాగమం వల్లనే అని అందరికీ అనుభవం. ఈ బంధనం కానివ్వండి, మరి ముక్తి కానివ్వండి, ఇవన్నీ కూడా ఎక్కడ వదిలిపెట్టట్లేదండి సాయిబాబా. ఖచ్చితంగా చక్కగా ఇంతకుముందే మనం చెప్పుకున్నాం కదా, ఆ త్రిగుణాలను దాటకపోతే నీకు మోక్షం లేదని. అసలు ఈ బంధనము మరి ముక్తి, ఈ గోలంతా ఎందుకు వచ్చిందంటే ఈ రెండు త్రిగుణాల సమాగమం. ఈ త్రిపుటి ఉంది చూసారా, ఆ త్రిపుటి ఉండటం వల్ల ఏమిటి త్రిపుటి అంటే? నేను చూడబడే వస్తువు, నా చూపు, ఈ మూడు మీరు ఎక్కడైనా అప్లై చేయండి. ఈ మూడు లేకుండా ఉండదు. ద్వైతం లేని చోట ఎవరు ఎవరిని బంధించటం, విడిపించటం, అద్వైతంతో ద్వైతం పోతే అక్కడ ఎవరు బద్ధులు కారు, ముక్తులు కారు. అది ఇప్పుడు ద్వైతమే లేదనుకోండి అంటే ఈ సమస్య మొత్తానికి కారణం ఏమిటా? ద్వైతం. రెండు, నేను నాది, ఆ రెండేమైంది? త్రిపుటి అయింది. కర్మ పెట్టుకున్నాడు వీడు. కాబట్టి ద్వైతం లేని చోట అసలు ఆ ద్వైత భావమే లేదనుకోండి, ఏకాత్మ భావన ఉందనుకోండి, అక్కడ ఎవరెవరిని బంధిస్తారు? ఇద్దరుంటే కదండి ఒకరినొకడు బంధించేది. ఉన్నది ఒకటే, వాడిని బంధించడానికి ఏమీ లేదు. కాబట్టి ఈ ద్వైతం లేని చోట ఎవరిని బంధించటం, విడిపించటం అంటే ద్వైతం లేదంటే అద్వైతం ఉన్న చోట, అంటే ఏకాత్మ భావన ఉన్న చోట. ఏకాత్మ భావం ఉంటే బంధించేదేవుడు, విడిపించేదేవుడు. అద్వైతంతో ద్వైతం పోతే, అద్వైతం అంటే ఏకాత్మ భావనతో ఇది ద్వైతం అనొచ్చు, మల్టిపుల్ నెంబర్ కదా, ఇది ఒకటి కాదు, కోట్లు ఉన్నాయి. ఒకటి కానిదంతా కూడా ఒక సెక్షన్ అండి, ఒకటే సెక్షన్. అందుకోసం ఒకటి మిగతాదంతా 99. ఈ అద్వైతంతో అంటే ఏకాత్మ భావనతో కనుక ద్వైతం పోతే అక్కడ ఎవరు బద్ధులు కారు, ముక్తులు కారు. అక్కడ బద్ధుడు ఎవడున్నాడు, ముక్తుడు ఎవడున్నాడు? ఉన్నది ఒకడే ఒకడు. అదే సాయిబాబా చెప్పింది, నేనే ఈ చరాచర జగత్తు మొత్తం నేనై ఉన్నాను. అది బంగారమైన మాట అండి. అది పగలు రాత్రి అన్న వానిని సూర్యుడు సృష్టిస్తుందా? పగలు రాత్రి అన్న వానిని సూర్యుడు సృష్టిస్తాడండి? ఈ రాత్రి పగలు సూర్యుడు సృష్టిస్తున్నాడా? ఇవి దృష్టి దోషం వల్లనే కానీ సూర్యుడు తటస్థుడు. ఎంత అద్భుతం అండి ఇది! ఇంతకు మించిన బోధ అసలు ఎక్కడ కనిపించదు. ఇదంతా అసలు మామూలుగా మనకు ఆ చిన్న పుస్తకంలో ఇదంతా ఉందో లేదో నాకు అనుమానం. ఎందుకంటే ఉంటే అది కూడా ఇంతలాగానే ఉండాలి పుస్తకం. ఈ పగలు రాత్రి అనేటువంటి దాన్ని సూర్యుడు సృష్టిస్తున్నాడండి. అంటే మన కష్ట సుఖాలను పరమాత్మ సృష్టిస్తున్నాడా? ఇవి దృష్టి దోషం వలననే కానీ సూర్యుడు తటస్థుడు అంతే. మన దృష్టిలో ఉన్న దోషం, మన దృష్టిలో దోషం పెట్టుకొని సృష్టిని ఎందుకు నిందిస్తావు? మనలో దోషం పెట్టుకొని పరమాత్మను నిందించడం ఎంత తప్పండి అసలు అని చెప్తూ, ఇవి నీ దృష్టి దోషం వల్లనే ఈ రాత్రి పగళ్ళు కనిపిస్తున్నాయి కానీ సూర్యుడి వరకు తటస్థుడు. ఈజీ క్రియేటింగ్ డే అండ్ నైట్. సూర్యుడు ఏమైనా కూర్చొని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాడా ఈ రాత్రిని పగల్ని? లేదు. నీ దృష్టిలో ఉన్నటువంటి పరిస్థితి అది, నీకు అట్లా కనిపిస్తున్నది అంతే. సూర్యుని ఎందుకు నిందిస్తావు? సూర్యుడు తటస్థుడు, ఆయన ఏం చేయడు. నేను ఒక కర్తను, ఒక భోక్తను అన్న అభిమానంతో సుఖదుఖాలను, స్వర్గ నరకాలను అనుభవిస్తూ ఉంటే విషయ వాసనల యందు ఆసక్తి అధికమవుతుంది. అది
ఈ విషయ వాసనలు బట్టి పీడిస్తున్నాయి కదా అని బాధపడుతూ ఉంటే అవి ఎందుకున్నాయిట? నేను కర్తను, నేను భోక్తను అన్న అభిమానంతో సుఖదుఖాలను, స్వర్గనరకాలను అనుభవిస్తూ ఉంటే విషయ వాసనల యందు ఆసక్తి అధికమవుతుంది. ఎందుకని? నాకు స్వర్గం కావాలి, నేను యజ్ఞం చేయాలి. ఈ పాపం చేసిన వాడు వణికి చస్తుంటాడు. ఎందుకంటే నేను తీసుకెళ్ళి ఏ కుంభిపాతంలో పడేస్తారో, ఏ నరకయాతన పెడతారో. దీన్ని దాటిన స్థితి ఎంత అద్భుతంగా ఉందండి సాయిబాబా చెప్పింది. కళ్ళకి కట్టినట్టు కనిపిస్తున్నది. కాబట్టి ఈ ద్వంద్వం వల్లే ఈ స్వర్గ నరకాలు కానీ, ఈ పాపపుణ్యాలు కానీ, ఈ సుఖదుఖాలు కానీ, ఇదంతా ఈ గందరగోళం అంతా ఈ ద్వంద్వంలో ఏడిచిందండి. అందుకోసమే సాయిబాబా, నాయన ఈ త్రిపుటి పోవాలరా, నేను చేసేవాడిని నేను భోక్తను, నేను కర్తను, ఇదంతా కూడా అజ్ఞానజనితమైనటువంటి నీ దృష్టి దోషం వల్ల ఏర్పడింది కానీ పరమాత్మకి ఎందుకు అంటగడతావు? పరమాత్మ తటస్థుడు. తప్పెవరదంటే జ్ఞానం తెలుసుకోకుండా నువ్వు దుఃఖపడుతున్నావు అంతే. ఇంత దుఃఖం పశువులకి లేదు, చాలా మినిమల్. వాటి ఎగ్జిస్టెన్సే అంత పెద్దగా ఉండదు. అంటే వాటి యొక్క ఇంట్యూషన్, ఇన్స్టింక్ట్ లైఫ్ అంటారు వాటిని. ఏదో ఆ సమయానికి అట్లా చేసుకుంటూ వెళ్ళిపోతాం. వాడికి పెద్ద చర్చలు గోల ఉండదు. అది అందుకోసం చెప్పింది, పరిపూర్ణ అజ్ఞానికి గోల లేదు, పూర్ణ జ్ఞానికి గోల లేదు. ఈ మధ్యలో ఉన్నవాడే నా గరక నా ఘాటక అయిపోతున్నాడు. నానాహింస. ఆ మధ్యలో ఉన్న బాపతే 99. ఆత్మ నిత్యం. అది ఒకప్పుడు ఉండి ఒకప్పుడు పోయేది కాదు. మన శరీరాల్లాగా. ఒకప్పుడు మన శరీరాలు లేవు. 100 సంవత్సరాల క్రితం మన శరీరం ఎక్కడుంది? కొన్నాళ్ళ తర్వాత ఎక్కడుంటుంది? అది నిత్యమా? నిత్యమా? కానీ ఆత్మ నిత్యము, సనాతనం, శాశ్వతం. దానికి ఆది మధ్యాంతాలు లేవు. సనాతనం అది, శాశ్వతం. కాబట్టి శాశ్వతం. జనన మరణాలనే వికారాలు లేనిది ఆత్మ. జనన మరణ అనేటువంటి వికారాలు లేదు. ఇదంతా వికారం మన శరీరానికి ఉంది. ఈ వికారం అంతా మనకి లేదని చెప్పటం అండి, అంతకన్నా లేదు. నీకు చావు పుట్టుకలు ఎక్కడున్నాయి? ఆత్మ ఓంకార అక్షరానికి ప్రతీక. ఆత్మ అనేది ఈ ఓంకార అక్షరానికి ప్రతీక. ఈ ఓంకారం గురించి కూడా చాలా అద్భుతమైనటువంటి వర్ణన చేస్తారు. చాలా విస్తారంగా ఉంటుంది ఆ వర్ణన. అనాది, అనంతము, ఎల్లప్పుడూ ఉండేది. ఈ ప్రస్తుతానికి మనకి ఇది గుర్తుపెట్టుకుంటే చాలు. ఆత్మ అనేది అనాది, ఎల్లప్పుడూ ఉంటుంది. అది అనంతము. అనంతం కాబట్టే అది అనాది, అందుకు అనంతం కాబట్టి అది ఎల్లప్పుడూ ఉంటుంది. శరీరమే ఆత్మని తలచేవారు తాము వేరు, సృష్టి వేరు అని అనుకునేవారు ఆత్మజ్ఞానం కోసం శ్రమపడ్డ పరమార్థం లభించదు. శాస్త్ర సారం కనిపిస్తున్నది ఇక్కడ. మరి ఆత్మజ్ఞానం కోసం కోరుకునే వాళ్ళకి ఇది నిజంగా అద్భుతమైనటువంటి విందు భోజనం. ఇంతకు మించిన విందు జగత్తులో ఎక్కడ దొరకదు. ఇది సత్యం. ఏమిటా? శరీరమే ఆత్మ అని తలచేటువంటి వారు, అంటే శరీరమే నేను అని. ఆత్మ అంటే నేనండి. మొదటి నుంచి చెప్తూనే ఉన్నా ఆ విషయాన్ని. ఆత్మ అంటే ఏదో అనుకున్నారు, అది కాదు ఇది కాదు, అది ఎక్కడో కాదు. నేను, ఆత్మ అంటే నేను. మరలా సచ్చరిత్ర కూడా అదే చెప్తూ ఉంది. శరీరమే ఆత్మ అంటే శరీరమే నేను అని తలచేవారు తాము వేరు, ఈ సృష్టి వేరు. ఇక్కడే ఉందండి మోసం అంతా కూడా. ఈ సృష్టి వేరు అని అనుకునేవారు ఆత్మజ్ఞానం కోసం శ్రమ పడ్డా కూడా, పాపం ఏదో ఆత్మజ్ఞానం కోసం శ్రమ పడుతున్నాం, కింద మీద పడుతున్నాం అనుకున్నా కూడా ఆ పరమార్థం లభించదు. అంటే ఎక్కడుంది ప్రాబ్లం? అంటే నీవు అజ్ఞానంలో ఉండి ప్రయత్నం చేస్తున్నావు. ఏమిటి అజ్ఞానం? నేను శరీరం అనుకోవటం, ప్రపంచము నేను వేరనుకోవటం. ఈ భావం పెట్టుకుని నువ్వు ఎంతకాలం ఏ సాధన చేసినా బూడిదలో పోసిన పన్నీరే వేస్ట్, 100% వేస్ట్. ప్రమాణం సాయి సచ్చరిత్ర. మనకి చాలా భయం పుట్టాలండి అసలు. ఏమిట్రా నాయన, మనం ఏ పరిస్థితిలో ఉన్నాం, మనం ఏమనుకుంటున్నాం, ఎట్లా, ఏమిటి పరిస్థితి? అది భయం పడాలని చెప్పటం కాదు, అది సహజంగా ఉంటుంది. చెప్తే భయం వస్తుందండి, అసలు రాదు, విసుగు వస్తుంది. అర్థం కాక అజ్ఞానం బాగా ఊళ్ళో ఉంటే
ఇది ఏమీ అర్థం కాలేదు అనే మాట మనం వింటూనే ఉంటాంగా, దాని అర్థం అది. కృతనిశ్చయులై వాక్కు మొదలైన సర్వేంద్రియాలను మనసులో లయం చేసి ప్రాసెస్ చెప్తున్నారండి. పట్టుకోగలిగిన వాళ్ళు పట్టుకోవచ్చు, ఇది ఎవరు పట్టుకోలేదని సాయిబాబా పాపం చెప్పేది. కృతనిశ్చయులై అంటే దాన్ని నిశ్చయించుకొని వాక్కు మొదలైన సర్వేంద్రియాలను మనసులో లయం చేసి, అది మరణంలో జరిగేది అదే. ఈ వాక్కు చలనము ఇంద్రియ శక్తులన్నీ కూడా మనస్సులోకి వెళ్ళిపోతుందండి. మనస్సు ప్రాణంలోకి వెళ్ళిపోతుంది, ఇది బయటికి వెళ్ళిపోతుంది. సూపర్ క్యాప్సూల్లో ఉంది వాస్తవం, అంతా బంగారం సత్యం కురిపిస్తున్నారు సాయిబాబా. మనసును నశింపచేసి బుద్ధిని ఆశ్రయించాలి. ఏమిటంటే మనసు, మనోబుద్ధి అహంకార చిత్తం 4 ఉన్నాయి కదా, మనకు అసలు ఆ మనసుకి బుద్ధికి తేడా తెలియదు. అది వచ్చిన క్షోభ. అందుకోసమే మనసును నశింపజేసి బుద్ధిని ఆశ్రయించాలట. మనస్సు అంటే ఏం లేదండి, సంకల్ప వికల్ప, ఊరికి ఆలోచిస్తూ ఉండేది మనస్సు అండి. వచ్చే ఆలోచనలు ఇది మంచి ఇది చెడు అని చెప్పేటువంటిది బుద్ధి. నిశ్చయాత్మకం బుద్ధి, సంకల్పాత్మకం మనస్సు. అహంకారం అంటే ఇంతకుముందే చెప్పుకున్నాం కదా, నీవు కాని దానితో నువ్వు ఐడెంటిఫై అవ్వటం. అది ఎక్కువన కావచ్చు తక్కువ కావచ్చు, 2 ప్రాబ్లమే. చిత్తం అంటే నీవు తృప్తి పడుతూ ఉంటావు. ఏదైనా బాగా తిన్నావు, బాగా దాహంగా ఉంది, మంచినీళ్ళు, అమ్మయ్య, ఆ తృప్తి పడేటువంటిది, ఆ తృప్తి పొందేటువంటి స్థితిని, ఆ పడేటువంటి శక్తిని, దేనికైతే ఆ తృప్తిని గ్రహించగలిగినటువంటి కెపాసిటీ ఉందో దానిని చిత్తం అంటాం. అందుకోసమే ఇవన్నీ అక్కడ రికార్డ్ అవుతాయి, చిత్తంలో రికార్డ్ అవుతాయి. ఎందుకని అనుభవాలకి నిలయం చిత్తం, ఆలోచనలకు నిలయం మనస్సు, విచక్షణాలయం బుద్ధి, అజ్ఞానాలయం అహం. ఇది లెక్క. సరే, కృతనిశ్చయులై అదే చూసాం కదా, బుద్ధిని ఆశ్రయించాలి. అది దీన్ని చూసారా, ఆ సంకల్ప వికల్పాత్మకమైనటువంటి మనసు ఉపయోగం లేదు, మనకు పనిచేయదు. అది పూర్ణ ఆనందం పొందడానికి అది పనికిరాదు. ఈ అనుభవాల పుట్ట అదో వేస్ట్, ఆ చిత్తం కూడా లాభం లేదు దానికి. ఈ ప్రపంచంలో వచ్చేటువంటి తీపి ఉప్పు ఉలుపు సుఖము కష్టం దుఃఖం అన్ని రకాలైనటువంటి అనుభవాలు దాంట్లో ఉన్నాయి. దాన్ని ఆశ్రయించే ఉపయోగం లేదు. దాన్ని ఆశ్రయిస్తే ఇవన్నీ నీ మీదకి వస్తుంది, సస్తాం. సరే, ఇక పోయి అహం అన్నావా, అసలు అజ్ఞానానికి మూలం అది. అది అసలు ఒకటైతే ఒకటి పట్టుకొని కూర్చుంది, దాన్ని మనం ఏం చేయలేం. అటు చేరి ఆశ్రయించాల్సింది ఏమిటా, బుద్ధిని ఆశ్రయించాలి. బుద్ధిని ఎందుకు ఆశ్రయించాలంటే దానికి కొంచెం విచక్షణ ఏడ్చింది, ఇది రైటు ఇది తప్పు ఇది రాంగ్ అనేది చెప్తూ ఉంటుంది. అందుకోసమేనండి సాయిబాబా కూడా మీ బుద్ధి చాలకుండి నేను అని చెప్పారు. ఆయన మనసునని చిత్తాన్నని అహాన్నని చెప్పల, ఆయన బంగారం. కాకపోతే మనకు అర్థం కావటంలో ఉంది వ్యవహారం. ప్రకాశ స్వరూపమైన జ్ఞానంతో మనస్సుని, అది ఎట్లా, ప్రకాశ స్వరూపమైన జ్ఞానంతో మనస్సును బుద్ధి యందు ఏకాగ్రం చెయ్యాలి. అది ప్రకాశమైనటువంటి జ్ఞానంతో. ఆ జ్ఞానం అంటే తెలుస్తుంది శ్రవణం ద్వారా. శ్రవణం ద్వారా చేస్తుంటే పట్టుకునేది ఏమిటి, మనస్సే. మనసు ద్వారానేనండి, ఆ ద్వారం, దాని వదిలి లాభం లేదు మనం. అందుకోసం ఏం చేశారంటే ఆ తెలుసుకున్న మనసు పోయి ఆ బుద్ధిలో ఏకాగ్రం చేయాలి. బుద్ధి ఎందు ఏకాగ్రం చేయి. ఎట్లా ఏకాగ్రం చేస్తావు అంటే, విచక్షణ తెలిసింది కదా, ఏది మంచో ఏది చెడో తెలిసింది కదా, దాన్నే వివేకం అని చెప్తాం. వివేకము వైరాగ్యము. ఆ వివేకం, విచక్షణ వల్ల, వివేక జ్ఞానం వల్ల సత్యము డైరెక్ట్ చేస్తూ ఉంటుంది. ఆ బుద్ధి చేత ప్రచోదనమైనటువంటి మనస్సు సత్యాన్నే పట్టుకొని వెళ్ళి ఆ బుద్ధిలో కూర్చుంటుంది. మళ్ళీ అటు పోతే ఇబ్బంది. సర్వేంద్రియాలు మనస్సుతో సహా బుద్ధి అధీనంలో ఉంటాయి. ఇది అన్ని ఇంద్రియాలు మనస్సుతో సహా ఎవరి అధీనంలో ఉన్నాయట, బుద్ధి అధీనంలో ఉన్నాయి. అందుకోసమే ఆ బుద్ధి చాలకుండా నేను అని చెప్పారు సాయిబాబా. కుండకు అధికరణం మట్టి. అది అధికరణం అంటే ఆధారం. కుండకు ఏమిటంటే ఆధారం మట్టి. మట్టి లేకుండా ఏం కుండ ఉంటుంది అసలు. అట్లే ఇంద్రియాలకు అధికరణం, ఇంద్రియాలకు ఆధారం ఏమిటి, బుద్ధిట. ఇది దాని నిత్య స్థితి, అది దాని యొక్క వాస్తవ పరిస్థితి, నిత్యం ఉండేటువంటి స్థితి అది. బుద్ధి యొక్క వ్యాపకత్వం ఈ విధంగా ఉంటుంది. బుద్ధి తన వ్యాపకత్వ గుణంతో మనస్సును సకలేంద్రియాలను వ్యాపిస్తుంది. బుద్ధిని సర్వవ్యాపి అయి మహత్తత్వంతో ఈశ్వరతత్వంతో లయం చేసి మహత్తత్వాన్ని
ఆత్మతత్వంలో విలీనం చెయ్యాలి. అది అంటే ప్రాసెస్ చెప్తున్నానండి, ఎట్లా చేయాలి ఏంటనే చెప్తున్నారు. ఈ బుద్ధికి వ్యాపకత్వం ఉన్నది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఏది నిరాకారమో, ఏది వ్యాప్తం జరుగుతుందో అదే ఆత్మ. కాబట్టి బుద్ధికి ఆ లక్షణం ఉంది. బుద్ధి తన వ్యాపకత్వ గుణంతో బంగారం వంటిది. బుద్ధికి వ్యాపకత్వం అనేటువంటి గుణంతో మనస్సును, సకలేంద్రియాలను వ్యాపిస్తుంది. బుద్ధిని సర్వవ్యాపి అయిన పరమాత్మ తత్వంలో, ఈశ్వర తత్వంలో లయం చేసి, అంటే ఆ బుద్ధిని, ఇది వ్యష్టి కదా, ఈ వ్యష్టికి వ్యాపకత్వం ఉంది, సమిష్టికి ఉన్నది. కాబట్టి ఈ వ్యాపకత్వం కలిసిపోతుంది. ఎట్లా ఇప్పుడు లయం చేస్తే తెలుసుకొని లయం చేసి మహత్తత్వాన్ని అది ఈ మహత్తును మొత్తాన్ని కూడా ఎక్కడ లయం చేయాలంటే మళ్ళీ ఆత్మతత్వంలో విలీనం చెయ్యాలి. ఇది సూపర్ అండి. అసలు ఇది ఇంత మైన్యూట్ లెవెల్లో చెప్తున్నారు. చివరికి అడిచేరి ఏం చేశారంటే ఈ మహత్తత్వాన్ని మొత్తాన్ని ఎక్కడ లయం చేయాలట? ఆత్మలో, అంటే నాలో లయం కావాలి. అప్పుడు నేను అంతా అయి ఉన్నాను. ఇంతకు మించిన బోధ జగత్తులో లేదు. సూపర్. ఇప్పుడు అర్థమవుతుంది సాయి సచ్చరిత్ర ఎందుకు గొప్పది. ఈ విధంగా సామరస్యాన్ని సాధిస్తే ఆత్మస్వరూపం నిర్ధారణగా ప్రకటమవుతుంది. నిజంగా సాయిబాబా ప్రాసెస్ మొత్తం ఒలిచి చేతిలో పెట్టారు. మనం జాగ్రత్తగా 1కి 10 సార్లు శ్రవణం చేసి మననం చేసి దాని మీద డౌట్స్ క్లారిఫై చేసుకొని అది పొందటమే పరమార్థం. అంతకుమించి ఏంటి ఇంకా. ఈ విధంగా సామరస్యాన్ని సాధిస్తే ఆత్మస్వరూప నిర్ధారణ ప్రకటమవుతుంది. కొందరు అడుగుతున్నారు కదా, ఎలా పొందాలా, ఏకాత్మ భావన ఏమిటి, ఎట్లా వస్తుంది? ఇట్లా వస్తుంది. అప్పుడు ఏమవుతుంట? వెండి, ఎండమావి, సర్పాకారం కేవలం దృష్టి వికారాలని అర్థమవుతుంది. సూపర్. ఎప్పుడైతే ఆత్మస్వరూపంగా నిర్ధారణ అయిపోయిందో, అంతా నీవై ఉన్నావని ఈ ప్రాసెస్లో తెలిసిపోయిందో, అప్పుడు ఆ ముచ్చపు చెప్పులో భాషించినటువంటి వెండి, ఎండమావులు అంటే వాటర్లాగా కనిపిస్తుంటుంది, అది వాటర్ కాదు. సర్పాకారం అంటే తాడు సర్పంగా కనిపించటం కేవలం మన దృష్టి వికారమే తప్ప, అంటే బుద్ధి సిద్ధమే తప్ప వస్తు సిద్ధం కాదు. అందుకోసమే అది భ్రాంతి. దాన్నే ఆభాస అన్నారు. ఈ విశేషరహితమైనట్టి జనన మరణాలు లేనట్టి ఆత్మదర్శనం లేనిదే శ్రేయస్సు లేదు అని సత్పురుషులు ఎప్పుడూ చెబుతూ ఉంటారు. అన్నీ వచ్చినాయండి ఇక్కడ. ఈ అశేష అంటే అనేకత్వంలో ఉన్నటువంటి విశేషరహితమైనట్టి. ఏంటండి ఇంత అద్భుతం! ఇది పూర్తి ఉపనిషత్ సారం. ఇది విశేషమే కొంపతీస్తుందండి. అది ఇది కాదు, ప్రపంచమంతా అదే కదా. ఈ అశేషంగా అనేకత్వంలో ఉన్నటువంటి ఈ విశేషం రహితమైనట్టి, జనన మరణాలు లేనట్టి, ఆత్మదర్శనం లేనిదే శ్రేయస్సు లేదు. అంతే, సింపుల్. మేడ్ ఇట్ వెరీ క్లియర్ అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్. అంటే ఎంతకాలం నీకు ఈ విశేషమైనటువంటి దృష్టి పోదో, ఏమిటా విశేష దృష్టి? భేద దృష్టి. అదేగా 4 రోజులు చెప్తుంది సాయిబాబా. ఆ భేద దృష్టి ఎప్పుడు పోదో ఇక శ్రేయస్సు అనేది లేదు. ఇదండి సాయిబాబా చెప్తుంది. అంతేగాని కొబ్బరికాయలు, హారతులు, భజన ఇవి కాదండి. అవి ఎక్కడ ఇంతవరకు రాలా, ఇక ముందు కూడా రావు. అయితే అవి తీసేయాలా అండి అంటే తప్పు. మరి మధ్యమాధికారులు ఏం చేస్తాం? ఇప్పుడు చెప్తున్నది ఇందాక చెప్పారు కదా, ఉత్తమాధికారులకే తప్ప ఇప్పుడు ఈ విద్య మధ్యమాధికారులకి, మందాధికారులకి ఇది పనికిరాదండి. ఇది వీళ్ళు పట్టుకోలేరు. అందుకోసమే అర్థం కాలేదో అని మనం చాలా వింటూ ఉంటాం. నాకేం ఆశ్చర్యం లేదు. ఎవరైనా అర్థమైందంటే నేను కొంచెం సర్దుకొని కూర్చోవాలి. ఎందుకంటే అంత తేలికగా పట్టుబడేటువంటి అంశం కాదని ముందే హెచ్చరించారు. ఆత్మజ్ఞానం అంత తేలిక కాదు. మరి ఇప్పుడు వాళ్ళందరూ ఏమైపోవాలి? మిగతా వాళ్ళంతా మనందరం ఏమైపోవాలి? మధ్యమాధికారులు, మందాధికారులు ఉన్నాం. మనకి ఖచ్చితంగా ఆ హారతులు శరణ్యం, మనకి భజనలే శరణ్యం, నామమే శరణ్యం. అవన్నీ చెయ్యంగా బాగా వాటిని పెట్టి తోమాలి.
మనస్సు శుద్ధి అయితే అప్పుడు వస్తాయి అస్సలు ప్రశ్నలు. అందుకని ప్రశ్నని బట్టి చెప్పవచ్చు. అందుకోసమే మహాత్ముల దగ్గరికి వెళ్తే వాళ్ళకి తెలియక కాదు, నీకేమి ఇవ్వాలో ఏం చేయాలో తెలియక కాదు, నిన్ను అడుగుతారు ఏం కావాలి, ఏమిటి సమస్య ఏమిటి అంటే నువ్వు ఎక్కడున్నావో తెలిసిపోతుంది. నువ్వు మాట్లాడే ఒక్క ముక్కను బట్టి, మనం చెప్పేటువంటి ఒక మాటను బట్టి, ఓహో వీడు మందాధికారి, సరే నాయన నీవు ఆ కర్మకాండ చేస్తూ ఉండు, నిత్యం సంధ్యావందనం చేస్తున్నావా, ఇట్లా ఈ కర్మకాండ చెప్పినవి చేస్తూ ఉండు. అట్లా లేదు, వాడు అడిగే ప్రశ్నను బట్టి వీడు మధ్యమాధికారి, పర్వాలేదు కొంత దూరం వచ్చాడు నాయన, ఉపాసన చేయను, ఏకాగ్రతను సంపాదించు, ఆ కర్మకాండ అంతా దాటి వచ్చావు కదా, కొంతవరకు చిత్తం శుద్ధి అయింది, ఇప్పుడు ఏం చేయాలి, ఆ చిత్తాన్ని ఏకాగ్రం ఒక దాని మీద తీసుకురావాలిగా. అది డైరెక్ట్గా నువ్వని చెప్తే గుండె పగిలిపోతుంది. సాయిబాబా తాచాకి చెప్పినట్టే పారిపోతారు, ఏం లేదు. అడ్రస్ అది కాదు కదా మహాత్ముల యొక్క ఉద్దేశం. మనల్ని భయపెట్టడం కాదండి మహాత్ముల ఉద్దేశం. మనకి స్టెప్ బై స్టెప్ ప్రోగ్రెస్. ఉత్తమాధికారం అనుకోండి, డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఐఏఎస్ కింద. ఐఏఎస్ ఎందుకు వెధవది, ఎందుకు పనికిరాదు అసలు, ఐఏఎస్లో ఏముంది నా బాగుందా. ద సుప్రీం స్టేట్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్ ఈజ్ ద స్టేట్ ఆఫ్ సాయిబాబా. ఆ స్థితి ఉత్తమాధికారికి అది చెప్పంగానే అది అందుకుంటాడు. అంత తేలికైతే కాదండి. ఉపాసని బాబా లాంటి వాళ్ళే, పెద్ద పెద్ద వాళ్ళే కింద మీద పడిపోయి వెళ్ళిపోయారు. కాబట్టి మనకు అరిగేది మనం తీసుకోవాలి. కాకపోతే చివరికి రావాల్సినటువంటి మెట్టు మాత్రం ఇదే. అందుకోసమే ఇది మొట్టమొదటి చెప్పారు, ఇది అందరికీ కాదు, ఉత్తమాధికారులకు మాత్రమే అని చెప్తున్నారు. అయితే ఆత్మదర్శనం లేనిదే మాత్రం శ్రేయస్సు లేదు. ఆత్మదర్శనం కాకుండా ఈ జనన మరణ చక్రం భేద్యం కాదు. వాస్తవమే, మనం తినగలమా లేదా అని చెప్పేసి వస్తువు యొక్క స్వరూపం మారిపోదు కదండి. జ్వరం వచ్చిన వాడికి జిలేబీ తింటే చస్తాడు, అరగదు. అంత మాత్రాన అరిగించుకునేవాడికి జిలేబీ బ్రహ్మాండంగా ఉంటుంది, వాడు ఎంజాయ్ చేస్తాడు. ఇప్పుడు నాకేదో రోగం వచ్చింది కదా అని చెప్పి పచ్చకామర్లు వచ్చిన వాడికి ప్రపంచం అంతా పచ్చగా కనిపించినట్టు అది వాడి రోగ ప్రభావం. అది మిగతా వాళ్ళందరూ బ్రహ్మాండంగా కనిపిస్తున్నది. మరి ఆత్మజ్ఞానాన్ని అందుకొని వెళ్ళినటువంటి మహనీయులు ఎందరో ఉన్నారు. అందరూ అందుకోవాలని కదా అసలు చెప్తున్నది వాస్తవంగా. కాబట్టి ఆ ఆత్మదర్శనం లేకుండా మాత్రం ఈ దుఃఖ నివృత్తి కానీ, సంసారం కానీ, జనన మరణ చక్రం కానీ, ఈ సుఖదుఖాల పరంపర కానీ ముగిసిపోదు. అదే చెప్తున్నారు ఇక్కడ. కాబట్టి ఈ విశేషరహితమైనటువంటి జనన మరణాలు లేనట్టి ఆత్మదర్శనం లేనిదే శ్రేయస్సు లేదు అని సత్పురుషులు ఎప్పుడూ చెప్తూ ఉంటారు. అది వాళ్ళు చెప్పేదే. అది కార్యాలకు ఒక కారణం ఉంటుంది. ఇది కార్యకారణ సంబంధం అండి. ఈ కార్యకారణ సంబంధం జగత్తంతా ఉంటుంది. ఏమిటి కార్యకారణం? ఒకదానికొకటి. నగకి కారణం బంగారం, కొండకు కారణం మట్టి, చెట్టుకు కారణం విత్తుకు కారణం చెట్టు. ఈ రెండు మోసం. కానీ ఆత్మ స్వయంభువు. అది స్వయంభువు, దానికేం కారణం లేదు. అదే కారణం, అదే మూల కారణం. ఏదైనా వేరేది ఉన్నది అనుకుంటే, అసలు వేరేది ఉన్నది అనుకోవటం అజ్ఞానం అని చెప్తున్నారు ఇక్కడ. కారణము లేనిది అది ఆత్మ స్వయంభూ, కారణము లేనిది. ఆత్మ పురా అపి నవ, అది పురా అపి అయినప్పటికీ నవ, పాతది కానీ నూతనమైనటువంటిది. ఎప్పుడూ అది నవ్యంగానే ఉంటుంది. నవ్యంగా, భవ్యంగా, దివ్యంగా ఉంటుంది ఆత్మ. పురాణం అంటే అదేనండి. పురా అపి నవ, పురాణం అని చెప్తుంటారు కదా. పురాణం అంటే ఏమిటి? మనకేదో విసుగు పుట్టిపోయింది. కానీ వాస్తవంగా ఈ చాదస్త పద్ధతులు చెప్పడం వల్ల, ఒక దీపం వెలిగించు, ఒక బత్తి వెయ్యి, నా బంధం వెయ్యి, వీటి వల్ల పురాణాలు చివరికి ఆ స్థాయికి దిగదార్చేశారు దుర్మార్గులు. నిజంగా మన సంస్కృతిని సర్వనాశనం చేసిందంటే ఈ చాదస్త పండితులే. పనికి అసలు విద్య ఇదండి. ఇది ఎట్లా ఉన్నది? ఇప్పుడు మనం వినే కొబ్బరికాయ పీచు తీయాలా, నువ్వు పీచు తీసుకొట్టినా, నీ తలకాయ కొట్టినా, ఏం కొట్టినా ఒకటే. దానికి ఏం విశేషం చెప్పండి? కొబ్బరికాయ ఇడిదిరిగి కొట్టాలి అంటే వీడు ఏదో అడిదిరిగి కొట్టంగానే ఏదో వచ్చి పడిపోవాలా? అవన్నీ కూడా అట్లాగే ఉంటాయి అంతే. అది బాగుంటుంది, అది బ్రహ్మాండంగా ఉంటుంది, మనం చేస్తాం కూడా. సరే, ఎవరికి కావాల్సిన వాళ్ళకి లభిస్తుంది, దాని గురించి ఎందుకంది. కానీ ఆత్మ అయితే కారణం లేనిది. ఆత్మ పురా అపినవ, అత్యంత పురాతనము, అనాది, ఆది మధ్యాంతరహితము.
అయినప్పటికీ అది నిత్య నూతనము, కొత్తగా ఉంటుంది ఎప్పుడు కూడా. సనాతనమైనది, నూతనమైనది. అది సనాతనమైనది 2 ముక్కలో చెప్పారు. సనాతనం, నిత్య నూతనం, ఎవర్ ఫ్రెష్. స్వభావ సిద్ధంగా బుద్ధికి అందనిది. అది ఇక్కడ అందుకోసమేనండి చాలా శ్రవణ మనన నిధిధ్యాసనలు. ఓరి నాయన, యావత్ జీవం చేస్తే కానీ అది పట్టుబడేటువంటి విషయం కాదు, అంత తేలిక కాదు. తేలిక కష్టం అనే మాట అనకండి, సంసిద్ధతను బట్టి. మరి ఉత్తమాధికారికి ప్రహ్లాదుడికి ఊరికట్ట సూచన చేస్తే పట్టేసుకున్నాడు. అది కష్టమైన ఈజీనా? ఇట్స్ ఎ రిలేటివ్ టర్మ్. అదే మోసం. అది కష్టం అని చెప్పిన మోసమే, ఈజీ అని చెప్పిన మోసమే. అది కష్టము ఈజీ అనేది పర్సన్ దృష్టిలో, వాస్తవానికి అది అదే. స్వభావ సిద్ధంగా బుద్ధికి అందనిది. అది గురువు గారి దగ్గర పరిప్రశ్న చేసి తెలుసుకునే అంశాలు ఇవన్నీ. ఆకాశం వల్లే అవిచ్ఛిన్నం. మన స్టేట్మెంట్ అయితే ఇచ్చారు, ఆకాశం వల్ల అవిచ్ఛిన్నం. పట్టుకోండి. సృష్టి లయాలకు అతీతం. అది సృష్టి స్థితి లయాలకు అది అతీతముగా ఉన్నది. అంటే దానిని అంటట్ల. సృష్టి స్థితి లయము దాంట్లో జరుగుతున్నాయి. వాడెవడో గనక వేదాల్లో సాయిబాబా ఉన్నాడా అంటే ఇందాకే పెట్టాను రిప్లై. వేదాల్లో సాయిబాబా ఉండడు, వెతక్కు. ఎందుకు నన్ను అడుగు, నేను చెప్తా సాయిబాబా ఎక్కడ ఉన్నాడు. సాయిబాబాలో వేదాలు ఉంటాయి. ఇది అర్థమైందో మతిపోయిందో నాకు తెలియదు, కానీ వాస్తవం అది. వేదాల్లో సాయిబాబా ఎందుకుంటాడండి పిచ్చి కాకపోతే. వేదాలు 4 అని చెప్పారు. 4 పరిమితమా అపరిమితమా చెప్పండి, ఏం మాట్లాడతారు అసలు? 4 చెప్తున్నారు కదా, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేద, ఆధారమైన వేద. 4 అంకె. అది అనంతమా 4గా చెప్పండి? సాయిబాబా అనంతం. అనంతంలో ఇది ఉంటుంది. ఆ మాత్రం ఆలోచన లేకపోతే ఎట్లా? మాట్లాడే ముందు ఆలోచన చేయాలి. కాబట్టి ఈ ఆత్మ అనేది ఆకాశం వల్లే అవిచ్ఛిన్నం. ఇట్ ఈజ్ నాట్ పీసెస్. అవిచ్ఛిన్నం, విచ్ఛిన్నం కాలేదు అది. సృష్టి లయాలకు అతీతం. అది ఈ సృష్టి స్థితి లయం దాంట్లో వచ్చి పోయే తెర మీద ఆడే బొమ్మలండి. తెర ఎప్పుడు అట్టాగే ఉంటుంది. దాని మీద కొన్ని కోట్ల సినిమాలు వేయచ్చు. ఏసి వీడు అలసిపోయి పడిపోవాల్సిందే, కానీ తెర మాత్రం ఎక్కడికి పోతే తెర అట్లే ఉంటుంది. అట్లా మనం అన్వయించుకోవాలంటే మనకు ఉన్నటువంటి అనుభవంలో నుంచి మన అనుభవంలో లేని దాన్ని పట్టుకోవటం, అంతే కదా. ఓం ప్రణవం ఆత్మకు, ఓం ప్రణవం ఆత్మకు ఆలంబనం, ఆత్మ నిరాధారం. అదే ఓం ప్రణవం ఆత్మకు ఆలంబనం అని చెప్పి వెంటనే ఆత్మ నిరాధారం అని చెప్పారు. దానికి ఆలంబనం ఏముంది? ఆత్మే అన్నిటికీ ఆలంబనం అండి. అదే సాయిబాబానే అన్నిటికీ ఆలంబనం. మళ్ళీ సాయిబాబా అంటే ఆ కఫినీదారి వేషం గుర్తున్నంత కాలం మనకు సాయిబాబా అర్థం కారు. నేను ఇంత ధైర్యంగా ఎందుకంటే చెప్పడం, సాయిబాబా ఆల్రెడీ చెప్పే ఉన్నారు కదా. నీవు ఎంతకాలం ఈ రూపం అనుకుంటావు, నీకు సాయిబాబా అర్థం కాలేదని చెప్పారుగా, కాబట్టి ధైర్యంగా నేను చెప్తాను. అది అనుకున్నంతకాలం సాయిబాబా అది ఒక ఆధారం అంతే, ఊరికే జస్ట్ మనకు కనిపిస్తూ ఉన్నటువంటి ఒక స్వరూపం అంతే. దాన్ని దాటాలి. దాన్ని చెప్పారుగా సాయిబాబా, నా గురువు నన్ను దీంట్లో నుంచి బయట తీసే అంటే ఏమర్థమైంది మనకి? కాబట్టి ఆత్మ నిరాధారం, దానికి ఏమీ ఆధారం లేదుట. ఎందుకో తెలిసిన, సాయిబాబా వేదాల్లో లేడన్నట్టుగా సాయిబాబా వేదాల్లో ఉంటాడు, వేదాలు సాయిబాబాలో ఉంటాయి. అట్లాగే ఆత్మ నిరాధారం. ఎందుకని? దానికి ఆధారం ఏం లేదు. అన్నిటికీ ఆధారం ఆత్మ అండి. అది నిష్కళంకం. దానికేమి, అది నిష్కళంకం, కళంకం లేదు దానికేమి. దాని మీద వచ్చి పోయే బొమ్మలకు ఏమన్నా కళంకం ఉంటే ఉంటుందో, అది వేరు విషయం. ఆత్మ స్వయంభూ, నిరాధారం, నిరాకారం, సర్వవ్యాపకం, సర్వమునకు ఆధారం. కాబట్టి దానికి ఏం ఆధారం ఉండదు, అదే అన్నిటికీ ఆధారం. ఆత్మని మళ్ళీ వేరేగా చూస్తున్నాను, చూసారా? మనం అది నేను పరబ్రహ్మని తెలుసుకోవాలి. అది పరబ్రహ్మను తెలుసుకోవాలి, అపరబ్రహ్మను పొందాలి. బ్రహ్మకు ప్రతీక అయిన ఓంను ధ్యానించాలి, ఎల్లప్పుడూ ఉపాసన చేయాలి.
నేను అనుకోవటం ఇది టైపింగ్ మిస్టేక్ అండి. ఇది అపరబ్రహ్మం కాదు, ఆ పరబ్రహ్మాన్ని పొందాలి. పరమైనటువంటి ఇక్కడ పరబ్రహ్మం తెలుసుకునేది ఏంటి, అపరబ్రహ్మను పొందేది. ఇది టైపింగ్ మిస్టేక్ అయి ఉంటుంది. పరబ్రహ్మను తెలుసుకోవాలి, దాన్ని పొందాలి. బ్రహ్మకు ప్రతీక అయిన ఓంను ధ్యానించాలి. ఈ ఓం గురించి పెద్ద చర్చ ఉందండి. చాలామంది ఓం 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 చేస్తుంటారు. బ్రహ్మకు ప్రతీక అయిన ఓంను ధ్యానించాలి, ఎల్లప్పుడూ ఉపాసన చేయాలి. అసలు ఆ ఓం అంటే ఏంటో తెలిస్తే కదా. చాలామంది ఓంకారం ఈ ఉపదేశం పొందామని ఓం 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 అని చేస్తుంటారు. పాపం ఏమిటా ఓం అంటే వాడికి తెలియదు ఎట్లా. అందుకోసమే ఆ తృష్ణ ఉన్నవాడు ఖచ్చితంగా తెలుసుకుంటాడు. ఎందుకంటే ఒక దాంట్లో అన్నీ వివరించడం చాలా కష్టం. ఏది ముట్టినా అందులో సత్యం భాషిస్తూ ఉంటుంది. ఆ దృష్టి ఉన్నప్పుడే ఆ సత్యం గోచరం అవుతుంది. అంతే, అది దృష్టిలో ఉన్నది. అందుకోసమే ఇంతకుముందు మనం దృష్టి అని చెప్పాను చూసారా, అది ఆ రావలసిన మార్పు దృష్టిలో రావాలి. ఆ దృష్టి పడితే తప్ప అంతా సాయిబాబాగా కనిపించడం కుదరదు. అప్పటికి నువ్వు సాయిబాబా అనవే. సాయిబాబా అది ఆయన పేరు అండి, మధ్యలో పెట్టినారు పేరు. ఏది 16 ఏళ్ళ తర్వాత పెట్టారు, 17 ఏళ్ళ తర్వాత. అది సాయిబాబా పేరు లేదు, ఊరు లేదు. పేరు ఊరు నామరూపాలు రెండే కదండి మాయ. మళ్ళీ దిగుపోయి సాయిబాబా తెలిస్తామంటే అప్పుడు అట్లా ఆ పేరు ఊరు పెట్టినప్పుడు సాయిబాబాను పరమాత్మ అంటానికి ఎట్ట లాభం ఉంటుంది? లాభం లేదు. సరే, దాన్ని ఎప్పుడు ఉపాసన చేయాలి. సర్వవేదాల సారమైన ప్రణవస్వరూపమే ఓంకారం. అది సర్వవేదాల సారమైనటువంటి ప్రణవస్వరూపమే ఓంకారం. ఆ ప్రణవాన్ని అది చూసారా, ఓం 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 అంటాం కాదు. ఆ ప్రణవాన్ని అర్ధసహితంగా నిర్ధారణగా తెలుసుకోవటమే మహావాక్యాల చింతన. ఓంకారం అంటే అకారం, ఉకారం, మకారం. దానిని అర్థం చేసుకుని అదే జాగ్రత్త, స్వప్న, సుషుప్తి. ఆ మూడిటికి అవతల ఉందండి. అకార, ఉకార, ఓం, లాస్ట్ది 4 తిరియం. అది అర్థమైతే తెలుస్తుంది. అది ఓంకార వర్ణన అద్భుతంగా మనకి మాండుక్యోపనిషత్తులో అద్భుతమైనటువంటి వివరణ ఉంటుందిట. అది గనక అర్ధసహితంగా, ఏదైనా అంతేనండి, అర్థం లేకపోతే వ్యర్థం. అర్ధసహితంగా తెలుసుకోవాలి దాన్ని. అర్థం లేని చదువు పనికిరాదు కాబట్టి అర్ధసహితంగా నిర్ధారణగా, అది అర్థం తెలుసుకోవటమే కాదు, నువ్వు నిర్ధారణ చేసుకోవాలి. నీ సొంతం అవ్వాలి. అది ఊరికి అదక్కడ నేను ఇక్కడ ఉంటే ఉపయోగం ఉంది. నిర్ధారణగా తెలుసుకోవటమే మహావాక్యాల చింతన. మహావాక్యాల చింతన అంటే ఇంతకుముందు అనుకున్నాం కదండి, తత్వమసి, అహం బ్రహ్మాస్మి, ప్రజ్ఞానం బ్రహ్మ, అయమాత్మ బ్రహ్మ. ఈ 4 మహావాక్యాలు అని చెప్తారు పెద్దవాళ్ళు. అది వాటిని చింతన చేయటం అంటే అదే. ఆ తురియానికి వెళ్తే తప్ప అసలు విషయం తేమల్దాం. వేదాలు స్వయంగా ప్రతిపాదించినది. జనులు బ్రహ్మచర్య నియమాలను ఆచరించి, అంటే వేదాలు స్వయంగా ప్రతిపాదించినది, జనులు మనం బ్రహ్మచర్య నియమాలను ఆచరించి అత్యంత ప్రయత్నంతో సంపాదించిన దానిని ఓం అని అంటారు. అది సింపుల్గా ఒక ముఖం ఓం అని చెప్పారు. ఆ పరమపద ప్రాప్తికి మార్గం అతి దుర్గమమే అయినదే అయినా, అంటే ఆ పరమపద ప్రాప్తికి ఆ మార్గం చాలా దుర్గమం, చాలా కష్టమే అయినా ఇదండి సద్గురు అనుగ్రహం ఉన్న సాధకులకు సుగమమే. ఇది ఇక్కడ తేల్చేశారు కదా మనకి. అది వాస్తవంగా చాలా కఠినతరమైనటువంటి మార్గం, అందులో ఏం సందేహం లేదు. సాయిబాబా కూడా చెప్పారు కదా, ఆ అప్పా చెప్పిన నీతులంత తేలికైనది కాదు. ఆ దున్నపోతునెక్కి నేను ఘాటును దాటడం అంత కష్టం, అది దానికే ఒళ్ళు హోనమైపోతుంటా, చాలా కఠినమైనటువంటిది ఇది అని చెప్పారు. అయితే అది దుర్గమమే అయినప్పటికీ అది చాలా కష్టం. ఇక్కడ మనం చాలా ఆనందకరమైన మాట చెప్తున్నారండి. అది ఎంత కష్టమైనప్పటికీ కూడా సద్గురువు అనుగ్రహం ఉన్న సాధకులకు సుగమమే. ఎవరైతే సద్గురువుని యొక్క అనుగ్రహాన్ని పొందారో ఆ సాధకులందరికీ ఇది సుగమం, చాలా తేలికగా బోధపడుతుంది. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. జై సాయినాథ్ బాబా. శ్రీ గురుభ్యో నమః.